సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీ నగర్, నాగోలు, ఉప్పల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. రైట్, హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలని జలమయమైన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ ని లైవ్ ద్వారా తెలుసుకుందాం. నుమాన్, శంకర్, ఇటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్, నాగోలు, ఉప్పల్, కాప్రా, అదేవిధంగా దాంతోపాటు చైతన్యపురి కానివ్వండి, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, గడ్డి అన్నారం లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు మియాపూర్ కానివ్వండి, చందానగర్, అదేవిధంగా ఇటు కొండాపూర్, హఫీజ్పేట్, హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి. రాగల ఇంకో గంట నుంచి 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఏదైతే రెయిన్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ప్రభావం వల్ల ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా దాదాపు ఒక అరగంట నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ఇటు సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా మాన్సూన్ బృందాలను కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలంటే కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాగల గంట నుంచి గంట పాటు నగర వ్యాప్తంగా ఇటు ఈదురుగాలులతో అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు కూడా వీచేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు పటాన్ చెరువు కానివ్వండి, దాంతోపాటు ఇటు బిహెచ్ఎల్, చందానగర్, మియాపూర్, హెచ్సియు, దాంతోపాటు ఇటు షేర్లింగంపల్లి, లింగంపల్లి, దాంతోపాటు చందానగర్, హాఫీజ్పేట ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక కంటిన్యూషన్ గా చూసుకుంటే నిన్న చూసుకున్నా ఈ రోజు చూసుకున్నా కూడా ఇటు కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో అయితే వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చింతలకుంట కానివ్వండి, దాంతోపాటు ఇటు ఎల్బీ నగర్కి వచ్చినటువంటి ఫ్లైఓవర్ మార్గంలో రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడం, దాంతోపాటు ఇటు విద్యార్థులు కానివ్వండి, ఇటు కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కానివ్వండి ఇళ్లకు వెళ్ళేటటువంటి టైం కావడంతో ఇటు రోడ్ల మీద కూడా ఒకంత ట్రాఫిక్ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఐకియా జంక్షన్ నుంచి మొదలుకొని బయోడైవర్సిటీ మార్గంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కింద భారీగా వర్షం నిలిచిపోవడంతో ఇటు జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ టీమ్స్ ఆ వాటర్ అంతా కూడా మోటార్ల సహాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ని సిద్ధం చేసి పెట్టారు. దాంతో పాటు మాన్సూన్ బృందాలు దాదాపు 350కి పైగా మాన్సూన్ బృందాలు కూడా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో కూడా అధికారులంతా అలర్ట్ గా ఉండాలి. డిప్యూటీ కమిషనర్లు కానివ్వండి, జోనల్ కమిషనర్లు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో 2 నుంచి 3-4 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా రోడ్ల మీద వర్షం నిలిచిపోయి ఇటు వాహనదారులు కానివ్వండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే ఇబ్బందులు తప్పవు. అలాంటిది ఇంకో గంట నుంచి 2 గంటల పాటు నగర వ్యాప్తంగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ కమిషనర్, అదేవిధంగా జిహెచ్ఎంసీ డిజాస్టర్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ రంగనాథ్ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ కానివ్వండి, అదేవిధంగా ఇటు షేర్లింగంపల్లి జోన్ల పరిధిలో అయితే వర్షం అయితే భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి